జేసీఐ వీక్ సందర్భంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు జేసీఐ రాజమహేంద్రవరం గోదావరి ఆధ్వర్యంలో పలు ప్లాస్టిక్ నిషేధంపై సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జోన్ 26 జోనల్ చైర్మన్ జేఎఫ్ఎస్ భరత్ కుమార్ తెలిపారు. స్థానిక సితారలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జేసీఐ వీక్ను ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, వారం రోజుల పాటు ట్రైనింగ్, మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని వివరించారు. రాజమహేంద్రవరం గోదావరి ప్రెసిడెంట్ రాఖీ జైన్ మాట్లాడుతూ ఈ జేసీఐ వీక్లో భాగంగా ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో సే నో టు ప్లాస్టిక్పై వాక్ నిర్వహించామని, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశామన్నారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన స్కూల్, కళాశాలల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. జేసీఐ వీక్ అంబాసిడర్ రామ సుధీర్, సభ్యుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు జేఎఫ్ఎస్ భరత్ కుమార్. నేను జోన్ 26కి జోన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సంవత్సరం జేసీఐ వీక్ అనే ప్రోగ్రామ్ మాకు హైయెస్ట్ పియర్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గనైజేషన్ ఆఫ్ జేసీఐ ఇండియా. ప్రతి సంవత్సరం 9 నుంచి 15వ తారీఖు వరకు జేసీఐ వీక్ అనేది ఆర్గనైజ్ చేస్తాం. దిస్ ఈస్ ద గ్రాండెస్ట్ పియర్ వీక్ ఫర్ అవర్ జేసీఐ ఇండియా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ని తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తాము. ఒకరోజు ట్రైనింగ్ అని, ఒకరోజు మేనేజ్మెంట్ అని చెప్పి, ఒకరోజు ధాన్ ప్రోగ్రామ్, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని చేస్తాము. అంటిల్గా ఏంటంటే ఆర్గనైజేషన్కి పియర్ రావడానికి ఇది ఈరోజు రాజమహేంద్రవరం గోదావరి లాంబ్ వాళ్ళు ఈరోజు దీన్ని ప్రారంభించారు. అందరికీ శుభోదయం. నేను మీ రాఖీ జైన్, జేసీఐ రాజమహేంద్రవరం గోదావరికి 24th ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సంవత్సరం మా జేసీఐ రాజమహేంద్రవరం గోదావరి జోన్ 26లో భాగంగా జేసీఐ వీక్ అనేది ఒకటి నడుస్తుంది మాకు జేసీఐ ఇండియా నుంచి. ఇది ఏంటంటే 9th to 15th ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో మేము ఈ వీక్ని నడిపిస్తాము. సో ఇందులో భాగంగా ఈరోజు ఐరా ఇంటర్నేషనల్ స్కూల్లో జేసీఐ ఫ్లాగ్ని హోస్టింగ్ చేసి అక్కడ మనం స్టార్ట్ చేసాం ఈవెంట్ని. అందులో పిల్లలు భాగంగా వాళ్ళతో సొసైటీకి మనం ఏదో మంచి చేయాలని చెప్పి సే నో టు ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో పిల్లలందరికీ మేము ప్లాస్టిక్ నిర్వహణ చేయాలని కోరుకుంటూ వాళ్ళందరినీ సొసైటీలో బాలాజీపేట ఏరియాలో ఒక వాక్ చేశాము 200 మంది పిల్లలతో. సో అక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు కూడా చాలా అనుగ్రహించారు. దాన్ని మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం సార్ అని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో మేము ఈ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేశాము. నాకు సహకరించిన ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకి ధన్యవాదాలు. ప్లస్ సాయంత్రం అదే భాగంగా ఆదిత్య డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ పిల్లలు కూడా డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ భాగంగా కలిసి మొత్తం అందరం మేము ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో సేమ్ ర్యాలీ మళ్ళీ చేశాము. ఎందుకంటే ఒక బాలాజీపేట ఏరియాను ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా కవర్ చేస్తే సిటీ మొత్తం అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో 2 విధాలుగా చేసిన జరిగింది. ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నాకు సపోర్ట్ చేసిన మా టీంకి, ప్లస్ రాజమండ్రి ప్రజలకి, ప్లస్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ అండ్ ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ వారం అంతా మేము ట్రైనింగ్స్ ప్లస్ సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాం.